ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మార్చ్ 18 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం మార్కు సువార్త 6వ అధ్యాయం 34-37 వచనాలు. యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి, వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికిరపడి వారికి అనేక సంగతులు బోధింపసాగెను. మీరు వారికి భోజనం పెట్టుడి. వ్యాఖ్యానాంశం 5,000 మందికి ఆహారం. వ్యాఖ్యానాంశం 5,000 మందికి ఆహారం. వ్యాఖ్యానం: ఈ అద్భుతం 4 సువార్తల్లోనూ గ్రంథస్థమయ్యింది. 4 సువార్తల్లోనూ గ్రంథస్థమైన అద్భుతం ఇదే. ఇందులో ప్రాధాన్యత లేకపోలేదు. ఈ 4 సువార్తికులు కూడా ఈ సంఘటనను వదిలిపెట్టలేదు. ఈ సంఘటనలో 3 భాగాలున్నాయి. ఒకటి, 12 మంది తిరిగి వచ్చి తమ సేవా సమాచారం ప్రభువుకి నివేదించారు. రెండవది, విశ్రాంతి కోసం యేసు వారిని ప్రక్కకు తీసుకుని పోయాడు. మూడవది, ప్రజలు యేసును వెంబడించారు. ఆయన వారికి బోధించాడు, ఆహారం పెట్టాడు. ఈ 3 భాగాల్లోనూ యేసు ప్రభువు యొక్క విధానం చూడండి. మొదటిగా, యేసు ప్రభువు కనికరం. విశ్రమించాలని భావించేటప్పుడు ప్రజలు వచ్చి తొందర చేయటం పెద్ద తలనొప్పిగా భావించారు శిష్యులు. యేసు ప్రభు అయితే వారి మీద కనికరపడ్డాడు. వారు కాపరులేని గొర్రెల్లా ఉన్నారని గ్రహించాడు. కాపరుల గొర్రెలను నడిపించవలసిన వారు సరైన మార్గం నడిపించటం విఫలమయ్యారు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం మొదటి 6 వచనాలతో పోల్చి చూడండి. ఇప్పుడు యేసు ప్రభు వారికి కాపరయ్యాడు. అనేక సంగతులు వారికి బోధించాడు. ప్రజలను పంపించే సమయం అయిందని శిష్యులు భావించారు. అందుకనే ప్రభు దగ్గరకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పుడు చాలా ప్రద్దుపోయింది, వెళ్ళి భోజనానికి ఏమైనా కొనుక్కోవటానికి వారిని పంపివేయండి అని చెప్పాడు. 5-6 వచనాలు చూడండి. అయితే తన శిష్యులు కూడా తన కనికరంలో పాలు పొందాలని ప్రభు కోరిక. మీరు వారికి భోజనం పెట్టుడి అని వాళ్ళకి చెప్పాడు. రెండవది, యేసు ప్రభు యొక్క శక్తి. ఆకలితో ఉన్న సమూహాల ఆకలి తీర్చే అంత కోరిక శిష్యులకు లేదు. వారు చేయగలిగే మార్గం కూడా వారికి తెలియదు. 200 దేనారాల రొట్టెలు కొని వారికి పెట్టాలా? ఒక వ్యక్తి 8 లేదా 9 నెలల్లో సంపాదించగలిగే మొత్తం అది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 2వ వచనం చూడండి. బహుశా వారి వద్ద అంత సొమ్ము లేకపోవచ్చు. ఒకవేళ ఉన్నా ఆ సమయంలో ఆ ప్రదేశంలో ఎక్కడ రొట్టెలు కొనగలరు? ఒకవేళ కొన్నా అంతమందికి సరిపడా పంచిపెట్టగలరా? అప్పుడు యేసు, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నాయి అని అడిగాడు. వారి దగ్గర ఉన్న కొద్ది మొత్తాన్ని అంత గొప్ప సమూహానికి ఆయన పంచిపెట్టి తృప్తిపరచగలడు. రోగులను స్వస్థపరిచి చనిపోయిన వారిని లేపి తుఫాను గద్దించిన ఆయన 5 రొట్టెలు 2 చేపలు అధికం చేయలేడా? వారింకా ఆయన శక్తిని గ్రహించలేకపోయారు. దేవుడు భోజనం సిద్ధపరచగలడా? ఆయన ఆహారం ఇయ్యగలడా? తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా? మెస్సియా ఈ లోకానికి రావటానికి ఎన్నో శతాబ్దాల ముందే ఈ విధంగా రాసి ఉంది. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించదను, దానిలోని బేదలను ఆహారంతో తృప్తిపరచదను అని కీర్తనల గ్రంథం 132వ కీర్తన 15వ వచనంలోను, అలాగే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో కూడా చూస్తాం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. ఇక మూడవది, యేసు ప్రభు యొక్క విధానం. యేసు ప్రభు చేసిన విధానంలో శిష్యులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. సమూహాలతో వ్యవహరించేవారు క్రమశిక్షణను తప్పక నొక్కి చెప్పాలి. ప్రభువు జనసమూహాలను 100 మంది 50 మంది చొప్పున పచ్చిక మీద పంక్తులుగా కూర్చోబెట్టాడు. అప్పుడు ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని యూదు కుటుంబంలోని ఒక తండ్రిలాగా ఆ మంచి బహుమతికి దేవుణ్ణి స్తుతించాడు. రొట్టెలను విరిచి చేపను విభజించి అందరికీ పంచిపెట్టాడు. చివరకు ప్రభువు వ్యర్థం చేయటం ఇష్టపడలే. మిగిలిపోయిన రొట్టె ముక్కలను చేపలను 12 గంపలకు ఎత్తారు. శిష్యులు ప్రభువు కనికరం, శక్తి, పద్ధతి తెలుసుకోవాలి. మార్కు మరలా ఈ విషయాలను ప్రస్తావిస్తాడు. 6వ అధ్యాయం 51, 8వ అధ్యాయం మొదటి 10 వచనాలు, 17 నుండి 21 వచనాలు.
తరువాత విరిచిన రొట్టె ముక్కలు జీవాహారమైన యేసు లోకం కోసం విరవబడటానికి సాదృశ్యంగా చూస్తాం 14వ అధ్యాయం 22వ వచనంలో. ఈ అద్భుతం క్రీస్తు ప్రభు సువార్త కేంద్రంలోనికి తీసుకెళ్తుంది కదా. శుభములతో వందనాలు.